14 సంవత్సరాల కిందట తన మదిలో తొలిచిన ఆలోచనను విలాసవంతమైన తన జీవితాన్ని వదులుకొని పేద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే జనసేన ఆవిర్భవించింది కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈ సమాజంలో 64% మందికి రాజకీయ అధికారం లేదు. కేవలం 2 కుటుంబాల మధ్య రాజకీయ అధికారం ఉన్నదని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఒక మార్పు కోసం జనసేన ముందుకు వచ్చింది. మాకు కనిపిస్తా ఉంది ఈ మార్పుకు నాంది పలికింది. ఇది చిన్నది కావచ్చు. ఈ చిన్న మార్పుతోనే బహుజన పార్టీకి 25-30 సంవత్సరాలు పట్టింది ఆ రాజ్యాధికారికి. జనసేనకు అంత అవసరం లే. తన ఆరోగ్యం చూసుకోడు, ఎంతసేపు ప్రజల మనోభావాలు సరిగ్గా భోంచేయడు. ఆయనతో ఎన్నికల ప్రచారం బాగా పంచుకోవడానికి నేను రామ్మోహన్ రావు గారు అనేక సభలకు వెళ్ళాం. ఒక తట్టు ఈ హెలికాప్టర్లో పోతా ఉంటే ఆరోగ్యం బాగలేకపోతే ఇప్పుడు కూడా రాత్రి అనుకుంటే నాకు నిద్ర కూడా పడ్డంలే. అటువంటి కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. నేను అంతకుముందు ఒకసారి చెప్పా, కారణ జన్ముడు అంటే కాదు నేను మామూలు మనిషి అన్నాడు. ఓ తట్టు ఆకాశంలో ఉన్నాం, దిక్కు తెలియలా, ఏదో సరదాగా మాట్లాడుకున్నాను అనుకున్నాను. కాసేపు ఉరిగిపోయినాడు. మధ్యలో నేనున్నా, ఒక పక్క అధ్యక్షుడు, ఒక పక్క రామ్మోహన్ రావు గారు ఉన్నారు. గట్టిగా క్యాకేస్తే రామ్మోహన్ రావు గారు నువ్వు వణుకుతావు, నువ్వు ఏంటంటే అధ్యక్షుడు ఉన్నారు. లేచి కూర్చొని పెడితే 20 నిమిషాల వరకు సృహ లేదు, చెమట పడతా ఉంది. కెప్టెన్తో చెప్పా విజయవాడకు హెలికాప్టర్ని డైవర్ట్ చేయమని. ఆయన బస్సు అంటాడు. నేను ఏమన్నా అయితే దూకేస్తాను, మీ ఇష్టం ఆలోచించుకోండి అంటే, లేదు సార్ నీ పర్మిషన్ వచ్చింది అన్నాడు. 20 నిమిషాలు లేచి కూర్చుంటే మంచినీళ్ళు దాపించాడు. ఒకడు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు ఐసు పెట్టి తుడుస్తా ఉన్నారు. కింద కూర్చొని ఒక కాలుకు నేను, ఒక కాలుకు అంజిబాబు ఐసు పెట్టి తుడుస్తాను. మాకు అసలుకేం మనసులో లేదు. ఎందుకు వచ్చిందిరా భగవంతుడు నాకు ఈ వయసులోనూ విశ్రాంతి జీవితంలో విశ్రాంతి సమయంలో జనసేనలోకి వచ్చానే, దీనికి అందరికీ సాక్ష్యం కావాలని వచ్చానా అని చెప్పి నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామిని తలుచుకున్నా. స్వామి ఈ కష్టం కలిగించని 20 నిమిషాలు చేసి తర్వాత నాకేమైందని అంటాడు. లేదు సత్యనపల్లికి పోవాల్సింది అంటాడు, తెనాలికి పోవాల్సింది అని. లేదు విజయవాడకు వచ్చేసామంటే రమేష్ హాస్పిటల్లో చైర్మన్ రమేష్ గారు మా అదృష్టవశాత్తు ఉన్నారు హైదరాబాద్ వేదని. ఎవరికన్నా చెప్పాలా, చెప్తే అధ్యక్షుడి ముందు క్రమశిక్షణ, చెప్పకపోతే మనసు బాగలేదు. అప్పటికి ధైర్యం చేసి నాగబాబు గారికి చెప్పా, అయినా నేను చెప్పలేదని. 2 రోజులు తెల్లవారు అంటా ఉన్నాడు, మా చిన్నన్నకు చెప్పావు కదా నువ్వు అంటాడు. నీకంటే తెలిసిందంటే నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తోంది బెరుగ్గా ఉందన్నాడు. లోపలికి వెళ్తే నాగబాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని ఎంపీ గారు నవ్వుతూ ఉండి, నేను చెప్పా ఆరోగ్యం గురించి దయచేసి అడగగాకండి, నా ఉద్యోగం ఊడిపోద్దని చెప్పి. ఇప్పుడు సభ్యమవరం అన్నాడు. నెక్స్ట్ తెల్లవారు అన్నాడు, నువ్వు చెప్పావు కదా నాకు తెలుసు అన్నాడు. నాకు తప్పదండి, మీ కుటుంబంతో నాకు సంబంధం ఉంది, నేను ద్రోహం చేసిన అవుతాను ఏదైనా భగవంతుడు మీకు చేయడని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక తోట ఆయన పోయే కష్టానికి ఈ రాష్ట్రంలో మార్పు కనిపిస్తూ ఉంది, నిశ్శబ్ద విప్లవం ఉంది. ఈ సర్వేలు పనికిరావు. తప్పకుండానే అమరావతి పోయేదానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధమైనారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఎవరు ఆలోచించాల్సిన పని, సర్వేలతో పనిలే. చెప్పాడు అవగాహన సదస్సు పెట్టాను. 21వ తేదీ నేచర్ క్యూర్ హాస్పిటల్లో 11వ తేదీ చేరా. మెడిటేషన్ చేసుకుంటే రాత్రులు నిద్రపడుతుందని రామ్మోహన్ రావు గారు ఆర్డర్ వేశాడు. 21 రమ్మన్నారు అధ్యక్షులు వారిని. బెంగళూరు నుంచి వచ్చా, 5 మందిని పిలిచి మీరు అల్లే వెళ్ళండి, సమీక్ష కాదు మీరు చేయబోయేది, జనసేన కుటుంబంలో ఏ విధంగా ఉన్నదో వాళ్ళ అవగాహన తెలుసుకొని వచ్చిన తర్వాత వీలైన తొందరలో అంటే మొత్తం పూర్తి చేసి వస్తా ఉంటే వద్దు, 4 రోజులు అయిపోయిన తర్వాత కొంచెం ఎండలో తిరుగుడు మళ్ళీ పోయారండి అన్నాడు. అంటే మానవతావాది. ఆయనకి ఎంత ప్రేమ అంటే మనుషులంటే, మొదట్లో నేను ఒకటే చెప్పాను ఆయనతో, ఆయన నాతో ప్రయాణం చేయడం మొదట్లో కష్టంగా ఉంటుందని. కొద్ది రోజులు పోతే మీకు ఆయన దగ్గర నుంచి విపరీతమైన ప్రేమ ఉంటుంది. అట్టనే చెప్పి ఎప్పుడు లేను లక్ష్మణ్ దాంట్లో ఆయన దగ్గర. అందుకనే వారికి గౌరవం పొందాలన్నా కానీ నేను 2 సార్లు ఎమ్మెల్సీ చేశా. పెద్ద పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా.
అప్పుడు నాకు గుర్తింపు రాలా. నేను రైల్వే స్టేషన్లో దిగి విజయవాడలో పోతా ఉంటే ఒక పోర్టర్ వచ్చి నా బ్యాగ్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీరు జనసేన సార్ అన్నాడు. అంతకంటే నాకు జీవితంలో అదృష్టం అక్కర్లే. ఈ పార్టీలో సభ్యుడిగా ఉండాలంటే జనసేనలో ఉంటేనే గౌరవం లభిస్తుందని నాకు 60 సంవత్సరాలు దాటిపోయింది. చాలా తృప్తిగా ఉంది. నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. అప్పుడు లేని ఆనందం ఈరోజు ఉంది. నేను ఒక ఆయన అడుగుతా ఉన్నాను, మొత్త గోపాలకృష్ణ గారు కాకినాడలో, నీకు పెద్ద పదవి ఇచ్చి ఢిల్లీకి పంపిస్తామని. ఉన్న పదవి తీసేయద్దు గోపాలకృష్ణ గారు చెప్పా. మీరు రామ్మోహన్ రావు గారు, ఆయన ఫార్మర్ చీఫ్ సెక్రటరీ, జయలలిత గవర్నమెంట్లో పాలనా వ్యవహారాలు కాకుండా సంస్థాగత వ్యవహారాలు కూడా చూశారు. కింద నుంచి ఏ విధంగా పార్టీని డెవలప్ చేయాలి. ఎక్కడొక్కడ ఇంతకుముందు నాకు ఇప్పుడే చెప్తా ఉన్నాడు కారులో వస్తూ ఉంటే, ఇంతకుముందు మనకు ఎక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడన్నా కానీ మనకు సరైన నాయకుడు లేడు. ఇప్పుడు నాయకుడు ఉన్నాడు. తాడేపల్లి కూడా ముందాక శ్రీనివాస గారితో మాట్లాడారు. ఆ నాయకుడి ప్రకారమే మిగతా రోజుల్లో గుండెం నాగబాబు గారు ఎక్కడైతే అసెంబ్లీకి పోటీ చేశారో వాళ్ళ అభ్యర్థులు పోటీ చేసి అనలేను నేను. అటు అనకుండా వాళ్ళతో చేసి వీలైన తొందరలో స్థానిక సమస్యలకు ఆయన 1 నెల నుంచి ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాడు. స్థానిక సమస్యలకు ఏ విధంగా పోవాలా, మనకు ఏ విధంగా ఈ పార్టీని బలం చేయాలని రామ్మోహన్ రావు గారి వారి ఉపన్యాసంలో చెప్తారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ కేవలం వారి ఆదేశ ప్రకారం వచ్చాం, అధ్యక్షుని ఆదేశ ప్రకారం. అదే మాకు శ్రీరామ రక్ష. ఆయన ఆదేశం ప్రకారం వచ్చాం. విశ్రాంతి తీసుకొని తొందరగా రమ్మన్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరి శ్రీకాకుళం అయిపోయింది, విజయనగరం, కాకినాడ అనేక అవగాహన సదస్సు అయిపోయింది. ఈరోజు నరసాపురం పార్లమెంటు, రేపు గాజువాహలో అభ్యర్థిగా పోటీ చేసిన కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కనీసం అభినందనలు తెలిపేదానికి ఒక మాట చెప్పాడు, మామూలుగా పెట్టకాకండి, పెళ్లివాడి ఇంట్లో సందడి మాదిరి పెట్టమన్నాడు. మా చిన్నన్న, ఎవరు సార్ చిన్నన్న అన్నాడు. నువ్వు ఎట్టా అనో కానీ నువ్వు చెప్పినట్టు నరసాపురం ఎంపీ తీసుకెళ్ళండి అన్నాడు. నేను ఆయన ఫోన్ చేసి అడిగా, మీరు రావాల్సి వస్తే తప్పకుండా వస్తానన్నాడు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, నరసాపురం ఎంపీ అంటాను కానీ నేను అభ్యర్థి దాన్ని మాత్రం అనలేను. నేను ఆ మనసులో ఎంపీ అయిపోయినాడు. ఎంతసేపు నాకు పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో పోయేది కనిపిస్తూ ఉంది. నేను ఎమ్మెల్సీ కింద లోపల సెంట్రల్ హాల్లో పోతే ఎంపీ ఉండేవాళ్ళు. అదేవిధంగా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ గారికి 25 సంవత్సరాలు మీడియాలో పనిచేసిన అనుభవం ఉంది. అంతకుముందు చాలామంది పిలిచారు ప్రజారాజ్యంలో కూడా, అది చెప్తే ఒప్పుకోడు కానీ మీరు రాకూడదని. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పంగానే గబగబా వచ్చేసాడు, ఏమన్నా కార్యక్రమాలు చేయడానికి వచ్చాడు. అదేవిధంగా రత్నం గారు, ఎప్పుడు నేను అనుకుంటాను సార్ ముందు ఉండనంటాడు. ఆయనకు కావాల్సింది గుర్తింపు కాదంట, ఏ వ్యవహారాలు చేస్తారో నేను అక్కడ చెప్తా ఉన్నాను. ఈ ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఎవరన్నా కానీ గట్టిగా మాట్లాడితే వీళ్ళని అడుగుతాను, హరిప్రసాద్ గారిని లేకపోతే రత్నం గారిని, నగేష్ గారిని అడుగుతా, వీళ్ళంతా పాతోళ్ళేనని. ఎందుకు అడుగుతా ఉన్నావంటే ఎక్కువ మాట్లాడితే నువ్వు నాక మొన్న వచ్చావయ్యా అంటారమంట. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, జనసేన పార్టీకి కావాల్సిన భవిష్యత్తు ఉంది. వాళ్ళందరికీ తెలుస్తామన్నారు. ఇన్ని చెప్తా ఉన్నారు సర్వేలు, నాకు ఇన్ని వస్తాయని. ఒక మంచి ఒక పెద్ద నాయకుడు అడిగాడు వైఎస్ఆర్సీపీ, మేము అసలు 50 దాటుతామా అంటాడు అతనికి. అదేందే 140 అంటే మీ సంగతి ఏందన్నాడు. మా సంగతి మేము అమరావతి పోతా ఉన్నాం, మా సంగతి ఎందుకు చెప్తాను నేను. సర్వేలతో పనిలే, ఎన్నికల ఫలితాల్లో పనిలే, మనకు కనిపిస్తా ఉన్నది అక్కడ అంతర్గత విప్లవం జరిగింది. ఇది చాలా నిశ్శబ్ద విప్లవంగా మారిపోతుంది. ఎవరికి అందుబడ్డంలే. తెలుగుదేశం మంత్రి గారు ఫోన్ చేసి వైఎస్ఆర్కి దెబ్బ తగిలిందంటే ఇవాళ అంటాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫోన్ చేసి తెలుగుదేశానికి దెబ్బ తగిలిందంటే వాళ్ళు తర్కించుకొని చస్తాం రాత్రులు పొగులు. నేను ఒకటే చెప్తాను, మాకు సర్వేలతో పని లేదు. నేను సర్వేల కోసం ఉండేది. పాలకపక్షం ఒక మాట అంటే ప్రతిపక్షం ఒక మాట అంటది. అంతకుముందు పాలకపక్షం చెప్పింది మీకు వైఎస్ఆర్సీపీ సంబంధం ఉంది, కాసేపు పోతే వైఎస్ఆర్సీపీ చెప్పింది మీకు ప్రతిపక్షంతో సంబంధం ఉంది. మేము ఎవరి పక్షం కాదు,
మేము జనం పక్షంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు జనంతో పాటు నడిచేదానికి, ముందుకెళ్లేదానికి సంసిద్ధమై ఉన్నాడు. ఒకటే అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను మొదటిసారిగా అంబేద్కర్ భవన్లో పోరాటేతలు కనపడితే పైన చాపేసుకొని పడుకో ఉన్నాడు. నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చింది సార్? ఇదంతా మనకంటే పర్లేదులే, నీ కుర్చీ వేసుకుతున్నాడు. నాకు అప్పుడు డబ్బులు ఒకటి ఇంకో సామెత కూడా చెప్పాడు. కొందరికి అరిచేతులకు కనిపిస్తే అంట ఏదన్నా బోధ వస్తే దురద వస్తాయంట, డబ్బులు వస్తాయంట. అధ్యక్షుడికి అరిచేతులు కన్నా దురద వస్తే డబ్బులు వెళ్ళిపోతాయంట. ఆ డబ్బులు ఉంచుకోవడం నాకు కాదు, తొందరగా ఇచ్చేస్తే బాగుంటుంది, ఫ్రీగా ఉంటానంటాడు. అటువంటి మంచి మనిషి, మహామనిషి, ఒక విధానాలకు ఒక నిబద్ధత కలిగిన నాయకుడికి తప్పకుండా స్థానం ఉంటుంది. భగవంతుడు కూడా గౌరవిస్తాడు. తప్పకుండా ఆంజనేయ స్వామి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ అక్కర్లే నాకు చెప్పాడు. మాయావతి దగ్గర ఒక ఆయన, మాకు 30 సంవత్సరాలు పట్టింది సార్, మీరు 4 సంవత్సరాలు అయిపోయేటట్టున్నారన్నాడు. మాయావతి గారు వస్తే హైదరాబాద్లో మీటింగ్, లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్. మేము వద్దరం వస్తా ఉన్నాం, నేను రామ్మోహన్ రావు గారు, ఆయనతో పాటు హెలికాప్టర్లో. ఏమట్టున్నాం అన్నాడు. మరి కేసీఆర్ అందరినీ భయపెడతా ఉన్నాడు కదా సార్, మనము కొంచెం మెల్లిగా మాట్లాడితే బాగుంటుందని. బయటకు వచ్చేటప్పటికి దాదాపు 20-30 జనం ప్రజలంతా వచ్చున్నారు. ఎదుకోవడంతోనే వారసత్వ రాజకీయాలకు ఆఖరిగా పెట్టాలా, లోకేష్ బాబు రాజకీయాలకు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే 30 సంవత్సరాలు ఉండాలా, తెలంగాణలో కేసీఆర్ గారు మీ పని మీరు చేసుకోండి, ఆంధ్రలో ఎందుకు వెళ్ళిపెడతారన్నాడు. అంతటితో ఊరుకోలా. కవితమా నువ్వు వారసురాల కింద రాకుండా నాయకురాల కింద రమ్మన్నాడు. నేను ఒకతోడు వణుకొస్తాను, నా పక్క రామారావు కూర్చున్నాడు. ఎవరన్నా మాట్లాడితే అసలు బతకనీడదను. మేము 7 స్థానాలు పని చేస్తే జనసేన తెలంగాణలో అప్పుడు దాకా ఒక్కరు కూడా నామినేషన్ వేయాల. మనం ఇప్పుడు 7 స్థానాలకు నామినేషన్ వేసాము. బహుజన పార్టీ వేసింది, సిపిఎం వాళ్ళు కూడా వేశారు. నేను వాళ్ళు అడిగా, సిపిఎం వాళ్ళను చంపేయండి సార్ కేసీఆర్. నేను తెల్లవారి అడిగా, పేపర్లన్నీ తిట్టమన్నాను. ఉదయాన్నే అడుగుతా ఉన్నాడు అధ్యక్షుడు, నువ్వు ఎవరితో మాట్లాడావని. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రితో మాట్లాడండి, ఇన్ని మాట్లాడి ఆయన చెప్పాడు సార్, ఎవరు మాట్లాడకాకండి, శ్రీనివాస్ యాదవ్ నువ్వు అన్నది చెప్పాడంట. అతనితో పెట్టుకుని నిప్పుతో పెట్టుకున్నాడు, లేనిపోని ఎందుకు వదిలేసేయమన్నాడు. ధైర్యంగా ఒక్కడిని మాట్లాడమనండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట అనమని తెలంగాణ ముఖ్యమంత్రిని మేము చెప్పాం. నీకన్నా అవకాశం ఉంటే భీములు పడి చేయి, అంతేగాని ఏదో దోబూచు రాజకీయాలు చేయగలకు. ఇక్కడేం పని, మీరుంటే మీ మధ్య చంద్రబాబు నాయుడు మధ్య ఉంటే ఏదైనా తేల్చుకోండి, అంతేగాని ఆంధ్ర ప్రజల మీద మాత్రం రాజకీయం చేస్తే మేము ఒప్పుకోవడానికి సిద్ధం లేదని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ అమలు చేస్తున్నాం. సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి. ఈ అసెంబ్లీలో కొందరికి టికెట్ వచ్చి ఉండొచ్చు, సమర్థులైన మరికి కూడా కొందరు టికెట్ రాకుండా పోయి ఉండొచ్చు. అంత మాత్రం ఇద్దరి పడకండి. సంస్థాగత ఎన్నికలు కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నుకుంటుంది. మీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మీరే మమ్మల్ని లోపలికి దానికి సాయం చేయండి, అప్పుడు మాతో అవసరం ఉండదు ఆయనకు, మీరుంటే చాలా ఆయనకు. ఆయన ఒకటే చెప్తాడు, నేను పార్టీ పెట్టేప్పుడు ఎవరు లేరు, 4 ఉన్నారు, అవతలు వచ్చినా మేమంతా ఆయన దగ్గరికి. నేను చెప్తా ఉన్నా, మీరు చాలా అదృష్టవంతులు. జనసేన కానీ ఆయన అభిమానులని ఒక మాట ఏమన్నా అంటే మాత్రం ఒప్పుకోడు ఆయన. మీరంటే ప్రాణం ఆయనకు. మిమ్మల్ని అంతా గుండెల్లో పెట్టుకుంటారు. ఇన్ని సలహాలు చెప్పినా వాళ్ళని ఏమనొద్దు మాదాసు గారు అంటాడు. సార్ తప్పు చేసేందుకు వాళ్ళేం సర్దుకుంటారు, వదిలిసేయమంటాడు. అటువంటి ఈ పార్టీ పెట్టేదానికి మూల కారకులు మీరు, మూల స్తంభాలు మీరు. అదేవిధంగా వేదిక ఉన్న అందరూ కూడా, బన్ను గారు కానీ, సూర్యరావు గారు కానీ, బన్నీ వాసు కానీ, అవతల మాకేమో ఆయన చూస్తే భయం. ఆ రాజుగారిని చూస్తే ఆయన గాంధీ అని పిలుస్తారు మా సారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న శాసనసభ్య అభ్యర్థులు అన్న నేను శాసనసభ్యులను గౌరవంగా పిలుచుకుంటా. వస్తుంది మనకంతా. ఇందాక చెప్పా బొలిశెట్టి శ్రీనివాస్కు, సార్ చాలా ఇదిగా ఉంది, వాళ్ళు అట్టు చేశారు. ఆయన ఎమ్మెల్యే అయిపోయినాడు, ఇంకా ఆయన చెప్పేది ఏంటి? ఆయన ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోయినాడు. ఎమ్మెల్యే చెప్పినా ఇప్పుడు విజయం మన దగ్గర వస్తూ ఉంది. కొందరికి ఉన్నప్పుడు చెప్పినా కొందరికి అనుమానాలు ఉంటాయి, మనం గెలుస్తాం సార్ అంటాడు. ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలా? నువ్వు లేకపోతే ఇంకోటి చేస్తాడయ్యా, అంతేగాని గెలుస్తామన్నగాకు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నాకున్న రాజకీయ అనుభవంలో నాకు ఓటు చెప్ప 78లో వెంకయ్య నాయుడు గారు, ఏమయ్యా పెద్దోళ్ళు పోటీ చేస్తాం, ఇందిరా గాంధీ గాలి గెలుస్తా ఉందంటే, నేను కూడా ట్రై చేస్తాను, 1000 రూపాయలు ఉన్నాయి, తలా కొంచెం డబ్బులు ఇస్తారన్నాడు. ఏమంటే గెలుస్తా ఉంటే తప్పకుండా గెలుస్తాను, గెలిచి కూర్చున్నాడు. మనలో ఉన్న ఆ విశ్వాసం ఉండాల.
నేను చాలా చోట్ల అడిగా, శ్రీకాకుళం విజయనగరంలో, సార్ మమ్మల్ని చూడలేదు కానీ అందరికి పవన్ కళ్యాణ్ గారి గుర్తొస్తూ ఉన్నాయి. ఒక ఆయన అడిగాడు మన గ్లాసు గుర్తని. నాకు ఇంకా గుర్తుంది, 78లో సిండికేట్ నుంచి విడిపోయిన ఇందిరాగాంధీ గారు సర్వేపల్లి మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఇస్తే నాకు చెయ్యి గుర్తు ఇచ్చినదనేదేమే. అందరూ అడిగారు చెయ్యి గుర్తు అందరికీ. అప్పుడు 78లో ఇందిరాగాంధీ పెద్ద పెద్ద బోర్డు అయినారు. వెంగళరావు గారు ముఖ్యమంత్రి, ఆమెకు బాత్రూమ్ వీడు. మాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇక్కడ. మా హెలికాప్టర్కు పర్మిషన్ లేవు. ఓసారి అమిత్ షా, ఓసారి చంద్రబాబు ఏమన్నా అంటే, ఓసారి సింగిల్ మోటార్ ఇంజిను, ఆ సింగిల్ ఇంజిన్ అంటే రామ్మోహన్ రావు అబ్జెక్షను. ఎట్టబోతాం సార్ సింగిల్ ఇంజిన్తోనూ, కష్టం సార్ పోయేదానికి చెప్పా సార్. విధంగా రామ్మోహన్ రావు గారు ఏదైనా చెప్తా అంటే అవన్నీ చెప్తాడు కదా. రామ్మోహన్ రావు లోపల మాట్లాడుతూ ఉండి వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఇటువంటి ఇక్కడికి రావడం, ఈ భీమవరానికి రావడం, మరలా చాలాసార్లు రావాల్సి వస్తుందేమన్నా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి. అందరినీ మిమ్మల్ని చూసే భాగ్యం కలిగించడానికి నేను మిమ్మల్ని అందరినీ ఆఖరిసారిగా ఒకటి కోరుతా ఉన్నా, అతను కలకాలం ఉండాలని, ఈ ప్రజలకు సేవ చేయాలని, అందరినీ కూడా అతన్ని ఆశీర్వదించమని. మా అధ్యక్షుడు నేను పేరు పెట్టి పిలవలేదు, ధైర్యంగా జనసేన అధ్యక్షుని ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా ఈ భీమవరం పట్టణంలో ఆత్మీయులుగా చూడడం కొట్టు మీ దగ్గర సెలవు చేసుకుంటూ